కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ పై సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున కేసు సిఐడికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 1400 కోట్ల కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ జరిగిందని, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా 5గురిపై కేసు నమోదైంది. వీరంతా పన్ను ఎగువేతదారులకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ కేసును సిఐడి విచారించనుంది. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను A5గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు గతంలో కమిషనర్గా సోమేష్ కుమార్ వ్యవహరించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టించినట్లుగా దర్యాప్తులో తేలింది. మాజీ సీఎస్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వరరావును A1గా, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ను A2గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు A3గా, ప్లాంట్లో టెక్నాలజీస్ను A4గా కేసులు నమోదు చేశారు. సిసిఎస్లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవికుమారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లుగా తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.